అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి, అందరినీ రుణ విముక్తులు చేస్తామని చెప్పి పదే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎవరు కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది, ఏ ఒక్కరు కూడా రుణ విముక్తులు కాకుండా ఉండరు. అందరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి కూడా మొన్న కూడా వైరాల్లో చెప్పారు కదా. మరి ఈరోజు 15 ఆగస్టు లోపల అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉండదని, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే చెప్పి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం 49,500 మంది, 49 లక్షల, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు దాదాపు 49,500 కోట్ల రూపాయలు యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. గతంలో కూడా ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 19,198 కోట్ల రూపాయలు అవసరం పడ్డది. దాదాపు 37 లక్షల మంది రైతులకు. మరి ఈరోజు 60 లక్షల మంది రైతులకు 49,500 కోట్లకు బదులు కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకొని ఈరోజు రాష్ట్రమంతా రుణమాఫీ చేశామని చెప్పేసి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కేవలం 17,933 కోట్ల రూపాయలతో ఏ రకంగా జరుగుతుంది? 1 లక్ష రూపాయల రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానీకానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా రకరకాల కండిషన్లు పెట్టి 2 లక్షల రుణమాఫీ చేసిన వారికి వడ్డీ 100 రూపాయలు పెరిగినా రుణమాఫీ జరుగుతలేదు. గ్రామంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులు వచ్చి బాధపడుతున్నారు. మేము తీసుకునేది 2 లక్షల రుణమే సార్, మరి మా దాని మీద 4,000 5,000 వడ్డీ పెరిగింది, అయినా కూడా మాకు రుణ విముక్తి జరుగుతలేదు, నేను 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మోసం చేసి చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఒకసారి మీరు ఆలోచన చేస్తే కేవలం మోసపూరితమైనటువంటి కండిషన్లు గత ఎన్నో సంవత్సరాల కొత్త రేషన్ కార్డులు లేవని తెలిసి రేషన్ కార్డులు అనుసంధానం చేయడం, అప్పట్లో ఆందోళన రాగానే వెంటనే లేదు పాస్బుక్లు అని చెప్పి మోసం చేసి మళ్ళీ రేషన్ కార్డునే ప్రతిపాదన చేసుకొని మీరు రుణమాఫీ చేయలేదని అడుగుతున్నా. పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడానికి దాదాపు 60 లక్షల మంది రైతులు రుణ విముక్తి కోసం మీరు అర్హులైతే కేవలం 22,000 మంది మాత్రమే మీరు 22,000 మంది రైతులు 22 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం అనేది ఇది మోసపూరితం కాదని అడుగుతున్నా. ఈరోజు ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కొత్తగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి ఒక కొత్త లెక్క చెప్తున్నాడు. అయ్యా, భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఎవరితో పొత్తు పెట్టుకోదో భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసేటువంటి అర్థమవుతుంది. మాకు ఈ రకంగా దొంగచాటున మేము మాట్లాడుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. భారతీయ జనతా పార్టీ ఏ ఆలోచన చేసినా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులు చేస్తుంది, కానీ ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి రేపు లోకల్ పార్టీ ఎన్నికల్లో మళ్ళీ ఏదో ఒక బురద చల్లే విధంగా
గత ఎన్నికల్లో ఇదే మాదిరిగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మీరు ఏ రకంగా లబ్ధి పొందినరో, మనం ఏ రకంగానైతే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి మోసం చేసిండ్రో మీరు ప్రజల్ని, మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మర్జ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైనటువంటి కొత్త ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేటువంటి ఒక టాక్టిక్స్ మాత్రమే. ఈరోజు నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేయనందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజలకి డైవర్ట్ చేయడానికి ఇలా కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మా మీద ఒక రుజుతా ఉన్నారు. బీఆర్ఎస్ విలీనమవుతున్నది భారతీయ జనతా పార్టీలోని. బీఆర్ఎస్ ఎందుకు విలీనమవుతుంది, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ విలీనం చేసుకునే అవసరం మాకేమున్నది అని చెప్పి అడుగుతున్నా. కేవలం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందడానికో ఇవన్నీ కూడా కొత్త కొత్త రకమైనటువంటి టాక్టిక్స్ తోటి మీరు ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు మీరు చేస్తామన్నటువంటి రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేస్తలేరు, దానికి అవసరం ఉన్నటువంటి 49,500 కోట్ల రూపాయలు మీరు ఎప్పటి లోపల జమ చేస్తారో ముందు చెప్పండి. 49,500 కోట్లకు కేవలం మీరు 17,900 కోట్లు మాత్రమే జమ చేసి చేతులెత్తేసి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటా ఉన్నాడు. అంటే మీరు ఒప్పుకుంటున్నట్టే కదా, స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు అని అంటే అందరికీ రుణమాఫీ జరగలేదని చెప్పి మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. మళ్ళీ ఇది ఒక కొత్త మోసం కాదని అడుగుతున్నా. 4 రోజుల తర్వాత మళ్ళీ డ్రైవ్ ఉండదు, జమ చేసే అవసరం ఉండదు, కేవలం చేతులు దుడుచుకునేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ గ్రామం కంటే మీరు చెప్తాం వెళ్దాం రండి, మీ వ్యవసాయ మంత్రిని పంపిస్తారా, లేకుంటే మీరు ఇంకెవరిని పంపుతారో మీరే వస్తారా? మీరు చెప్పిన గ్రామంకి వెళ్దాం, మీరు చెప్పిన నియోజకవర్గానికి వెళ్దాం, రైతులను పిలుద్దాం. అందరు రైతులకు నిజంగా రుణమాఫీ జరిగిందంటే నేను అప్పటికప్పుడే నేను చెప్తా ఉన్నాను, రాజీనామా శాశ్వతంగా, రాజీనామా కాదు శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మీరు చెప్పిన చోటుకు వస్తా, మీరు చెప్పిన నియోజకవర్గానికి వస్తా, అక్కడ రైతాంగాన్ని పిలుస్తాం. ఒకవేళ రైతులందరూ కూడా పూర్తిగా రుణమాఫీ జరిగింది అని అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా, దానికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ఈ రకంగా ఒకవైపు ప్రజల్ని మోసం చేసి, ఒకవైపు మీరు ఇచ్చిన మాట హామీని కూడా తప్పి, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని కూడా ఏదో ఒక రకంగా మమానిపించేసి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇంకొక పార్టీ మీద మీరు బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కొంతమంది ఎమ్మెల్యేల ఆఫీసుల మీద దాడులు చేపించడం, మరొకటి పార్టీల మీద బురద చల్లి మధ్యలో చెప్పడం, చిట్ చాట్లో మాట్లాడడం. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరూ గమనిస్తున్నారు. ఇంకా దయచేసి మీరు పిసిసి అధ్యక్షుడు అనుకోవద్దు. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో గౌరవనీయమైనటువంటి పదవిలో, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఈరోజు ఒక ప్రజానీకానికి ఒక స్టేట్మెంట్. అది ప్రజలు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అలాంటప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మీరు మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తున్నాం. వరంగల్లో సభ పెడతాను కదా, పెట్టండి సభ. నీ సభలో నిండేది రుణమాఫీ కానీ రైతులు మాత్రమే నిండుతారు తప్ప సామాన్యమైన ప్రజలు రారు. మీరు నిజంగా కూడా వరంగల్లో సభ పెడతా అంటున్నారు కదా, ఏ రోజు పెడతారో చెప్పండి. ఆ రోజు రుణమాఫీ జరిగినటువంటి రైతులు మాత్రమే హాజరవుతారు. రుణమాఫీ జరిగిన రైతులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ రకంగా మోసం చేయాలన్న ఆలోచన తప్ప నిజంగా మీరు గుడ్డ మీద చేసుకొని చెప్పండి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు రైతాంగాన్ని మొత్తం కూడా రుణమాఫీ చేయగలిగినరా, లేకుంటే కేవలం రుణమాఫీ చేస్తాం కాబట్టి మమ్మ అనిపించడానికి మాత్రమే ఈ రుణమాఫీని టేకప్ చేసినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అర్హులైనటువంటి నిజంగా కూడా 1,00,000 లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు, 1,00,000 లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు, 2 లక్షల లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? వాళ్ళ జాబితా మీరు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మరి నిజంగా రుణాలు తీసుకునేటువంటి వ్యక్తులు మీరే గతంలో చెప్పినారు కదా, ఆ రోజు గాంధీ భవన్లో చెప్పినప్పుడు 40,000 కోట్ల అవసరం ఉంటుంది అన్నారు. అధికారులతో సమీక్ష చేసినప్పుడు 31,00,000 కోట్లు 31,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది అని చెప్పిండ్రు. మొన్న బడ్జెట్లో 26,000 కోట్లు మీరు అలొకేట్ చేసిండ్రు. ఈరోజు రుణమాఫీకి వచ్చేసరికి కేవలం 17,900 రూపాయలు మాత్రమే మీరు అలొకేట్ చేసిండ్రు.
అంటే ఎంత మోసపూరితమైనటువంటి ఆలోచనతోటి మీరు ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసి వారికి రుణమాఫీ జరగకుండా చూస్తూ ఉన్నారో దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. రుణమాఫీ చేశామంటే చేశామని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే మీరు రుణమాఫీ చేస్తున్నారు తప్ప నిజంగా 2 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీకు చేయాలంటే 49,500 కోట్లు అవసరం ఉంటుంది. దానికి కేవలం మీరు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే, 18,000 కోట్ల లోపలనే మీరు ఇచ్చారు. మరి ఇది మోసం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు ఆ రోజు ఇచ్చినటువంటి రైతు భరోసా ఎగ్గొట్టి దానికి కొత్త పేరు పెట్టారు. రైతు పంట పెట్టుబడి సాయమో లేకుంటే దానికి ఏదో కొత్త పేరు పెట్టారు. పేరు ఏదైనా రైతు భరోసా కింద మీరు 10,000కు బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎకరానికి. మరి గతంలో కన్నా మీరు 5,000 రూపాయలు పెంచి మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసాకి మీకు అవసరం ఉన్నటువంటి నిధులు 22,000 కోట్ల రూపాయలు, 22,500 కోట్ల రూపాయలు. మరి 22,500 కోట్ల రూపాయలకు గాను మరి ఖరీఫ్ సీజన్కి మీరు ఇవ్వాల్సినటువంటి 11,250 కోట్లు. అంటే ఈసారి మనం ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇవే పైసల్ని మీరు అక్కడ రుణమాఫీ అని చెప్పేసి వాడుకొని పేరు మార్చినారు తప్ప మీరు రుణమాఫీ మరి వాస్తవంగా చేయాలనే ఉద్దేశం మీకు లేదు. మరి మీకు రైతు భరోసాకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? రైతు భరోసాను ఎందుకు ఎగ్గొడతా ఉన్నారు? రైతు భరోసాకు అర్హులైనటువంటి రైతులని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి రైతు భరోసాని ఎప్పటి లోపల మీరు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతా ఉన్నది. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాంకులకు పోతే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ రుణాలు తెచ్చుకునే పరిస్థితుల్లో రైతులు బాధపడతా ఉంటే మీరు ఇప్పటి వరకు రైతాంగానికి మీరు ఒప్పుకున్నటువంటి మేనిఫెస్టో ప్రకారం లేక గత ప్రభుత్వం ఇచ్చినట్టు 10,000 రూపాయలు కూడా మొన్న ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆపడం వల్ల మిగిలిపోయినటువంటి సొమ్మును మాత్రం పంచగలిగారు తప్ప అది కూడా 5 నెలల సమయంలో. కానీ ఇప్పటి వరకు మీరు ఇవ్వాల్సినటువంటి 15,000 రూపాయలు ఒప్పుకున్నట్టుగా ఇప్పటి వరకు రైతు భరోసా కూడా ఇవ్వలేరంటే మీరు మోసం చేసినట్టు కాదని అడుగుతున్నా. ఎప్పటి రూపాయలు మీరు రైతు భరోసా ఇస్తారని అడుగుతున్నాం. దానికి కావాల్సిన నిధులు అలొకేషన్ మరి బడ్జెట్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. అంటే ఖచ్చితంగా మీరు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈరోజు రైతు భరోసా ఇవ్వకుండా ఎన్నికలకు ఎట్లా వెళ్తారో చూస్తాం. రేపు ఎన్నికల్లో రైతులు మిమ్మల్ని అడగరాని అడుగుతున్నా. ఒకవైపు రుణమాఫీ కానిటువంటి రైతులు, మరోవైపు రైతు భరోసా రానటువంటి రైతులందరూ కూడా ఎక్కడికక్కడ మీ ఎమ్మెల్యేలని గ్రామాలలో నిలదీసే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇదంతా కూడా రుణమాఫీని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక కొత్త పథకాలు ఎదుర్కొంటారు. రేవంత్ రెడ్డి గారి మోడస్ ఆపరెండి ఎప్పుడైనా సరే ఒక చిన్న గీతకు పెద్ద గీత గీస్తాడు ఆయన. ఈరోజు ఈ సబ్జెక్టు రుణమాఫీ చేయలేకపోయింది కాబట్టి రుణమాఫీని ప్రజలు డైవర్ట్ చేయడానికి రుణమాఫీ జరగని వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఎక్కకుండా ఈరోజు ఆయన కొత్తగా విలీనం అని చెప్పేసి ఒక కట్టుకథ అని చెప్పిండు. ఆ కట్టుకథ ఒకవైపు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంకొక ఎమ్మెల్యేల మీద దాడి చేయించి వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయించి సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి ప్రజల ఆలోచనని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవేవి కూడా వాస్తవంగా ఇవన్నీ కూడా కేవలం డైవర్ట్ చేసే టాక్టిక్స్ మాత్రమే నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కూడా ప్రజలు రుణమాఫీ పూర్తిగా జరిగే వరకు రైతాంగం మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా దీనికి ఫుల్ ఫ్లెడ్జ్ వేవర్ జరగాల్సిందే. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దానికోసం భారతీయ జనతా పార్టీ హెల్ప్ లైన్ని కూడా పార్టీ ఆఫీస్ 24 hours హెల్ప్ లైన్ని కూడా మేము ఎస్టాబ్లిష్ చేశాం. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మరి దాన్ని మొన్ననే స్టార్ట్ చేశారు. వేలాది మంది రైతులు రాని వాళ్ళందరూ కూడా మరి ఫోన్ చేసేసి చెప్తా ఉన్నారు. అవన్నీ డాటాను కూడా మేము గవర్నర్కి మరి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి పంపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారికి రుణమాఫీ జరగాలని చెప్పేసి మేము ఒత్తిడి తెస్తా ఉన్నాం. ఏది ఏమైనా రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుందని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.